బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, పోలీసుల సూచనలను పాటించాలని ఆదేశించింది. అలాగే విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించొద్దని కండిషన్ పెట్టింది. దీంతో రేపు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుపై సందిగ్ధత వీడింది. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. దీనిపై విచారణ జరిపిన కోర్టు సభకు అనుమతి ఇచ్చింది. 17 రోజులుగా పోలీసులు ఎందుకు నిర్ణయం తీసుకోలేదంటూ ప్రశ్నించింది. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ అస్త్రంగా ఈ సదస్సు నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఎన్నికల సమయంలో యువత విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా అవకాశాల విస్తరణ వంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ను కార్నర్ చేయడమే లక్ష్యంగా రేపు హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వార్షిక జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బలోపేతం, విదేశీ విద్య సహాయం, పోటీ పరీక్షలకు కోచింగ్ సదుపాయాల విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పన వంటి హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఈ హామీలు ఆశించిన స్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ అదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఏకం చేసే ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగానే రేపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. సరూర్ నగర్ సభను సాధారణ రాజకీయ సమావేశంగా కాకుండా యువత హక్కుల కోసం పోరాట సభగా ప్రాజెక్టు చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్, పరీక్షల నిర్వహణ, నియామకాల ఆలస్యం, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన హామీల అమలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇటీవల వరుసగా సర్పై అవగాహన సమావేశాలు, రైతు, కార్మిక, సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు యువతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. యువ ఓటర్లను మళ్లీ తమ వైపు తిప్పుకోవడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపడమే ఈ సభ లక్ష్యంగా కనిపిస్తోంది.